హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక కోస్టల్ ఏరియా పెద్దగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎన్నో బిజినెస్లు చేయొచ్చు. అదేవిధంగా భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. మతాలు, కులాలు అన్నీ కలిసి ఉంటాయి ఇక్కడ. కానీ ఒక హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా మనం ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మన హిందూ ధర్మం కాబట్టి. ఇక్కడ హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేయటం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ చాలా విధాలు కష్టపడుతుంది. చాలా దారుణాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా నేను చూసినటువంటి ఒక దారుణాన్ని చూసిన తర్వాత మరీ ఇంత దిగజారిపోవాలా అనిపించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్తుంటే మన స్కూళ్ళల్లో, మన ఇళ్లల్లో ప్రతి దగ్గర మూఢత్వాల్ని, అంధత్వాల్ని మనకి బోధిస్తూ అనేక విధాల మన పురోగతికి అడ్డుపడుతూ ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్‌గా ఒక ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఉన్నటువంటి మీటింగ్‌లో ఈ భజన కార్యక్రమం అనేది చాలా బాధ కలిగించింది. వేరే దేశానికి చెందిన కొంతమందొచ్చి పోలీస్ ఆఫీసర్స్ ముందు భజన చేస్తూ పాటలు పాడుతున్నారు. అవసరం ఏంటి? అవసరం ఏంటి? అని నాకు అడగాలనిపించింది. దయచేసి మీరు కూడా వినండి. ఎవరో టీచరు లేదంటే ఎవరో ఒకరు బోర్డు పైన జీసస్కి సంబంధించి కానీ, ముస్లిం మతానికి సంబంధించి కానీ పొరపాటున బోధిస్తే ఒప్పుకుంటారా? లేదు, స్కూల్‌కి పిల్లలు హిజాబ్‌తో వస్తే చాలామంది అబ్జెక్ట్ చేయట్లేదా? క్రిస్టియన్సు వారి వారి మతాల్ని, వారి వారి దేవుడిని పూజించకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళకి మొక్కాలని, హిందూ పండుగలు చేయాలని బలవంతం చేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఒక లా అండ్ ఆర్డర్‌ని కాపాడే పోలీసులందరినీ కూర్చోబెట్టి భజన కార్యక్రమం పెడితే వారిలో హిందువులు ఎవరన్నా ఉండి, క్రిస్టియన్స్ ఎవరన్నా ఉండి, ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే వారి మధ్యలో వాళ్ళు కూడా అందరితో కలిసి క్లాప్ కొట్టాలా? వాళ్ళు కూడా దీన్ని సహించాలా? రేపొద్దున వీరి వీరి మధ్యలోనే విభేదాలు రెచ్చగొట్టే విధంగా లేవా? అంటే స్కూల్లో పిల్లలకి చెప్తే పెద్ద తప్పైనప్పుడు ఇలా ఒక అఫీషియల్స్ ఐపీఎస్ క్యాడర్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మధ్యలోకి వచ్చి ఇలా భజన కార్యక్రమం చేపిస్తే రేపు పొద్దున బయటికి వెళ్ళి వాళ్ళు హిందువులైతే హిందువులు ఒక న్యాయం, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కి ఒక న్యాయం, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కి ఒక న్యాయం చెయ్యరా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా? మనిషి పుట్టిన తర్వాత ఎవడి మార్గం వాడిది, ఎవడి నడక వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడి నమ్మకం వాడిది. ఆ నమ్మకాలను వదిలిపెట్టి ఇలా అత్యంత ఉన్నతమైన ఆఫీసర్స్ బ్రెయిన్‌లోకే ఈ పురుగుని పంపించి తొలిచి చివరికి ఉన్మాదులుగా మార్చాలని చూస్తూ ఉన్నారా? అర్థం చేసుకోవాలి. ఒకటి, శృతి మించితే ఏదైనా కూడా తప్పే. ఏదైనా తప్పే. నిలువున మనుషుల్ని నరికేసే సంస్కృతి సాంప్రదాయాలకి గతంలో బీజేపీ గవర్నమెంటు అద్దెం పోసిందా లేదా? ఇప్పటివరకు పుల్వామా అటాక్ కానీ, పెహల్గామా దాడులు కానీ, అంతకుముందు జరిగినటువంటి వేరే వేరే దాడులకు సంబంధించిన ఒక్కరినైనా పట్టుకున్నారా? లేదే. వారిని పట్టుకోవడంలో నిమగ్నం అవ్వండి. దేశ భద్రత కోసం నిలబడి ఉన్నటువంటి పోలీసులు కూడా ఇలా హిందూతత్వాన్ని మెదడులోకి ఎక్కించి బోధించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా వాళ్ళ మీటింగ్ కాన్ఫరెన్స్‌లోకి వెళ్ళి ఇలా విచ్చలవిడిగా చేయవలసిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఇదే గనక కరెక్ట్ అయితే స్కూళ్ళల్లో కూడా కంపల్సరిగా ఎవరు ఏ మతాన్ని ప్రబోధించినా, బలోపేతం చేసి చెప్పుకున్నా ఆ టీచర్ని ఏమీ అనే హక్కు మీకు లేదు. ఏ చర్చికి వెళ్ళి మీరు ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం లేదు. వీధుల్లో తిరిగి సువార్తను ప్రకటిస్తున్న క్రిస్టియన్స్ని కానీ, అదేవిధంగా రోజుకి 7 సార్లు నమాజ్ చేస్తూ ప్రజల్ని జాగృతం చేస్తున్న ముస్లిం సోదరులు కానీ ఏమనే హక్కు ఎవరికీ లేదు. దయచేసి ఎవడి మతాన్ని వాడిని ప్రమోట్ చేసుకోండి. ఇలా బలవంతంగా రుద్దొద్దని కోరుకుంటూ మా
చిన్న జీవితాలని 60-70 సంవత్సరాల జీవితాలని స్వేచ్ఛగా, హ్యాపీగా బ్రతికే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇలా మూఢత్వంతో, మూర్ఖత్వంతో వృద్ధుడి కార్యక్రమాలను ఆపేయాలని ప్రతి ఒక్కరిని మనస, వాచ, కర్మన నమ్ముతూ నిజాన్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.